మండలం కేశవదాసుపాలెంలో రానున్న వర్షకాలంలో ముంపు ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే దేవర ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఆయనతో పాటు సంబంధిత శాఖాధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ సకినేటిపల్లి మరియు మలికిపురం మండలాల్లో సాగునీరు లేక పంటలు నష్టపోతున్నాయన్నారు. 6,000 ఎకరాల్లో పంట పండించాల్సిన స్థితిలో ఖరీఫ్ సీజన్లో కేవలం 250 ఎకరాల్లో పంటలు మాత్రమే పంట సాగుతుందని తెలిపారు. ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతా ఉంది. గత 5 సంవత్సరాల్లో ఇది కాస్త ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. లెక్కల్లో చెప్పాలంటే రిజిస్టర్డ్ ఆయకట్టు ఈ నియోజకవర్గానికి వరి పండించడానికి సారవాలు 14,000 ఎకరాలు. అయితే 2024 ఖరీఫ్లో పండింది కేవలం 3,400 ఎకరాలు. సకినేటిపల్లి పరిస్థితి ఇంకా దారుణం. సకినేటిపల్లి మండలం 6,500 ఎకరాల రిజిస్టర్డ్ ఆయకట్టు ఉన్నట్టయితే గత ఖరీఫ్లో పండింది 156 ఎకరాలు. దారుణమైన పరిస్థితి. క్రాప్ హాలిడే పరిస్థితి ఇది. దీనికంటే క్రాప్ హాలిడే బెటర్. దీనికంటే ఎందుకంటే కేవలం ముంపు. కేశవదాసుపాలెం, చింతలమూరి, అలాగే మోరిపోడు, ఇలాగే గొంది, శృంగారపాడు,